రోజురోజుకు పెరుగుతున్న వాహనాలతో సంగారెడ్డిలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రమయ్యాయి. నిబంధనలు అతిక్రమించి నిర్మిస్తున్న భవనాలు, విస్తరణకు నోచుకునే రహదారులు వాహనదారులకు సమస్యలుగా మారాయి. ప్రధాన రహదారులపైనే వాహనాలు నిలపడం, రాంగ్ రూట్లో చోదకులు రాకపోకలు సాగించడంతో పాదచారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఫుట్పాత్లను ఆక్రమించి వ్యాపారాలు చేపట్టడంతో పట్టణవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు కేంద్రంగా ఉన్న సంగారెడ్డి పట్టణంలోని ఐబీ సమీపంలోని త్రినేత్ర కాంప్లెక్స్ వ్యాపార సముదాయంగా వెలుగొందుతోంది. పార్కింగు స్థలం లేకపోవడంతో వాహనాలను రహదారులపైనే నిలపడంతో పాదచారులతో పాటు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. న్యూ బస్టాండ్ ఎదురుగా వందలాది వాహనాలను రోడ్లపైనే నిలిపివేయాల్సిన పరిస్థితి ఉంది. దీంతో బస్టాండ్ నుంచి ఆటోలు, వాహనాలతో పాటు బస్సులను సైతం రహదారులపైనే నిలిపివేస్తున్నారు. దీంతో ఈ మార్గం గుండా రాకపోకలు సాగించడం గగనంగా మారింది. పాత బస్టాండ్ వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొందని స్థానికులు వాపోతున్నారు. పట్టణంలోని పలు కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థ లేకపోవడం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉంటాయి. ఈ ప్రాంతంలో పని దినాల్లో విపరీతమైన రద్దీ ఉంటోంది. ఇక్కడ ట్రాఫిక్ను నియంత్రించే వ్యవస్థ లేకపోవడం గమనార్హం. వాహనాల రద్దీతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా పట్టించుకునే నాదుడే లేడని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డిలో ఉన్న రోడ్లే చిన్న రోడ్లు. అలాంటి రోడ్లల్లో ఈ ట్రాఫిక్ సమస్య రోజు రోజుకు బాగా విపరీతమైన వాహనాల రద్దీ పెరుగుతుంది. అర్జెంటుగా ఎక్కడెక్కడ సిగ్నల్ వ్యవస్థ లేదో ఆ సిగ్నల్ వ్యవస్థలు పెట్టేసి, అదేవిధంగా ఎక్కడైతే ఈ రోడ్డు యొక్క ఇరుకున ఉందో అక్కడ ఇమ్మీడియట్లీ డివైడర్ల గురించి ఆలోచించేసి ఈ ట్రాఫిక్ సమస్యను తీర్చాలి. ఈ మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో ఎక్కువ ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ సిబ్బందిని ఇక్కడ నియమించి ట్రాఫిక్ని కంట్రోల్ చేయాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని, ఈ యొక్క జిల్లా యంత్రాంగాన్ని కూడా కోరడం జరుగుతుంది. ప్రతి ఆదివారం అక్కడ మార్కెట్ జరుగుతుంది. అక్కడ ఫుట్పాత్ల మీద అన్ని బండ్లు ఏర్పాటు చేయడం వల్ల రోడ్ల పైన పబ్లిక్ తిరగడానికి కూడా బాగా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సంగారెడ్డి బైపాస్ లో రోడ్డు మొత్తం కూడా విస్తరిస్తామని చెప్పి దాన్ని మొత్తం కూడా డెమాలిష్ చేయడం జరిగింది. కానీ ఎక్కడ పనులు అక్కడ ఆగిపోవడం వల్ల కూడా రోడ్డు మరీ కుదించుకుపోయి మరీ చిన్నగా అయినటువంటి పరిస్థితి ఉంది. దాంతో కూడా మొత్తం ఆ ప్రాంతం భారీగా రద్దీతోని ఉంటది. మధ్యలో డివైడర్ కానీ మిగతా ట్రాఫిక్ సంబంధించి ఏమైనా గుర్తులు ఏర్పాటు చేస్తే ప్రజలు కొంచెం ట్రాఫిక్ కంట్రోల్ అయ్యే పరిస్థితి ఉంటుంది. బైపాస్ రహదారితో పాటు కలెక్టరేట్ ప్రధాన రహదారిపై వారపు సంత నిర్వహించిన సమయంలో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి. సంతకు వచ్చేవారు రోడ్డుపైనే కార్లు, వాహనాలను నిలిపివేస్తున్నారు. దీంతో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ సైతం వెళ్లలేని పరిస్థితి నెలకొంటోంది. అధికారులు స్పందించి కనీసం మధ్యాహ్నం వేళలోనైనా ట్రాఫిక్ క్రమబద్దీకరణకు కానిస్టేబుళ్లను నియమించాలని పట్టణవాసులు కోరుతున్నారు. 30 ఏళ్ల కింద రోడ్లు ఉన్నాయి, అవే రోడ్లు కూడా ఇప్పుడు కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఈ రోడ్ల పైన బండ్లు పెడితే ట్రాఫిక్ వాళ్ళు వచ్చి ఛానల్ వేస్తారు. మరి ఆల్టర్నేట్ ఏది చూపించాలి కదా. సంగారెడ్డి ఇప్పుడు ఎంట్రీ కాగానే మనకు మండే మార్కెట్ అవుతుంది, ఫ్రైడే మార్కెట్ అవుతుంది. ఈ మార్కెట్లన్నీ రోడ్లపైనే జరుగుతూ ఉన్నాయి కాబట్టి విపరీతమైన ట్రాఫిక్ జరుగుతూ ఉన్నది. మెడికల్ కాలేజ్ అయింది, అన్ని ప్రాంతాల వాళ్ళందరూ ఇక్కడికే హాస్పిటల్ చూపించుకోవడానికి వస్తున్నారు. మెరుగైన రోడ్డు వ్యవస్థ అంటే ఎక్కడ బైపాసులు నిర్మిస్తే బాగుంటుందని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. మాగడున్న రోజు ప్రజలు ఎంతో ఇబ్బంది ఎదుర్కొని దానికి యాక్సిడెంట్ కావడం కానీ, రోడ్కే వెహికల్స్ ఆపి దానికి ట్రాఫిక్ ఉన్న రోజు మొత్తం కూరగాయల వ్యాపారులు కానీ, షాపుల వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు రోడ్ పైన బైకులు ఆపడం, కార్స్ ఆపడం వల్ల ప్రజలకు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ పోలీసులు అక్కడ ఏర్పాటు చేసి తీసుకోవాలని కోరుతున్నాం.